ముందుగా సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామములు. మన గురువు గారైన వంశీ మాస్టర్ కి ఆత్మ ప్రణామములు. ఈ ఎకోస్ ఆఫ్ ద సోల్ బుక్ రచయిత్రి ఎకో మేడం కి, ఆమెకు సహకరించిన దేవదూతలకు ఆత్మ ప్రణామములు. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములు. ఓకే మాస్టర్స్, మనం ఎకోస్ ఆఫ్ ద సోల్ బుక్ గురించి తెలుసుకుంటున్నాము. గత ఎపిసోడ్లో ఉన్నత తలం గురించి తెలుసుకున్నాము. ఎకో మేడము ఆమెకు అన్ని తలాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది అని దేవదూతను అడగడము. అప్పుడు దేవదూత ఒక్కొక్క తలం గురించి వివరించడం చాలా కష్టంగా ఉంటుంది, వారి వారి ఆత్మస్థితిని బట్టి ఆయా తలం ప్రతిబింబిస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ రోజు మనం ఆత్మ యొక్క స్థితుల గురించి తెలుసుకుందాము. ఆత్మ యొక్క స్థితులు అంటే బేసిక్ గా మనందరము కూడా ఆత్మ స్వరూపాలమే, కానీ ఒక్కొక్కరి స్థితి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే వారు గత జన్మల్లో వారు ఎత్తిన జన్మలు, వారు పొందిన జ్ఞానాన్ని బట్టి, వారి అనుభవ పాఠాలను బట్టి, వారు సముపార్జించిన జ్ఞానాన్ని బట్టి, వారి అవగాహన స్థాయిని బట్టి ఆత్మస్థితులు ఉంటాయి. సో ఈ రోజు మనం ఆత్మ యొక్క స్థితుల గురించి తెలుసుకుందాము. మొదటి తలంలోని ఆత్మలు స్వార్థపూరితంగా ఉంటాయి. అన్ని జీవరాశులు ఒకదానితో ఒకటి అనుసంధానించబడ్డాయన్న విషయం వాటికి తెలియదు. అవి కేవలం తమ గురించి మాత్రమే ఆలోచిస్తాయి. ఎప్పుడూ భయంతో బ్రతుకుతూ సంకుచిత తత్వంతో ఉంటూ అన్ని తమ ఇష్టానుసారంగానే చేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. అంటే ఈ మొదటి తలంలో ఉన్న ఆత్మలు ఎలా ఉంటాయంటే చాలా స్వార్థంగా ఉంటాయట. ఎప్పుడు కూడా తమకు నచ్చినట్టుగానే, తమ ఇష్టానుసారంగానే, అంటే ఎదుటి వారు బాధపడతారు, మనం ఇది చేస్తే వాళ్ళకి బాధ కలుగుతుంది అనేది కూడా వాళ్ళు ఆలోచన చేయకుండా వాళ్ళకి ఏది ఇష్టమో ఏది హ్యాపీయో అదే చేస్తూ ఉంటారట. చాలా స్వార్థంగా ఉంటారంట. పక్క వారి గురించి ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచన చేయరంట. అంతేకాకుండా మన అందరము కూడా ఒకదానితో ఒకరం అనుసంధానించబడ్డాము. అంటే మనందరము కూడా పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ స్వరూపాలమే. మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లు, చేమలు, పర్వతాలు, అన్ని జీవరాశులు కూడా మనందరం ఒకరితో ఒకరం ఇంటర్ కనెక్షన్ ఉంటుందన్నమాట. ఒకరితో ఒకరం అనుసంధానించబడి ఉంటాము. కానీ ఆ విషయం వాటికి తెలియకుండా, అవి ఆలోచించకుండా ఎప్పుడూ కూడా స్వార్థంగా ఆలోచిస్తూ తమ ఇష్టానుసారంగానే చేస్తూ ఉంటాయట. అంటే ఇవి ఆల్మోస్ట్ శైశవ ఆత్మలు అన్నమాట. ఎప్పుడూ కూడా సంకుచిత తత్వంతో ఉంటూ భయంతో బ్రతుకుతూ ఉంటాయంట. అంటే సంకుచిత తత్వం అంటే విశాల హృదయంతో వీళ్ళు ఏమాత్రం కూడా ఆలోచన చేయరు. చిన్న మనస్తత్వం అంటే నారో మైండెడ్ తో ఉంటూ ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటారట మొదటి తలంలోని ఆత్మలు. అంటే వీరు ఆల్మోస్ట్ శైశవ దశలో ఉంటారు. జంతు జన్మలు అయిపోయిన తర్వాత మొట్టమొదటగా మానవ జన్మకు, హ్యూమన్ చక్రంలోకి వచ్చిన వారి స్థితి ఇలా ఉంటుందని ఇక్కడ ఎకో మేడం మనకి వివరిస్తున్నారు. మనమందరం మంచి ఏదో చెడు ఏదో తెలియజేసే విచక్షణ జ్ఞానంతోనే సృష్టించబడ్డాం. కానీ మొదటి తలంలోని ఆత్మలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తుంటాయని దేవదూత చెప్పారు. అవి జీవించటానికి ఇది ఒక్కటే జీవితం అన్నట్లుగా భావిస్తూ ఇతరులకు మనం ఏది చేస్తామో అదే మనకు తిరిగి వస్తుందన్న విషయాన్ని, అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మవు, వాటికి అన్వయించుకోవు. అంటే మనందరము కూడా ప్రతి ఒక్కరం, అంటే శైశవ ఆత్మలనే కాదు, వృద్ధాత్మలనే కాదు, ప్రతి ఒక్కరము కూడా మానవులము మంచి ఏదో చెడు ఏదో తెలియజేసే విచక్షణ జ్ఞానంతోనే మనల్ని ఆ భగవంతుడు సృష్టించాడు. కానీ ఈ మొదటి తలంలో ఉన్న ఆత్మలు విచక్షణ జ్ఞానాన్ని ఎంత మాత్రము కూడా వాడకుండా, పట్టించుకోకుండా ఇది ఒక్కటే జీవితం, అంటే ఇంకా గత జన్మలు లేవు, ఫ్యూచర్ జన్మలు లేవు, ఉన్నది ఒక్కటే జీవితం కాబట్టి ఇప్పుడే హ్యాపీగా ఉండాలి అనేసి వాళ్లకు నచ్చింది చేస్తూ ఇతరులను బాధ పెడుతూ స్వార్థంగా బ్రతుకుతూ ఉంటాయట. అంటే ఇవి కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్మవట. ఎదుటి వారికి మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది అనే విషయాన్ని ఎంత మాత్రము కూడా నమ్మకుండా, పట్టించుకోకుండా చాలా స్వార్థంగా ఉంటారట. తమని తాము ప్రపంచం నుంచి వేరు చేసుకొని లౌకికమైన ఆధ్యాత్మికమైన ధర్మాలు తమకు వర్తించవని భావిస్తుంటాయి. ఈ తలంలోని ఆత్మలు తమ చుట్టూ ఉండే విశ్వశక్తిని నమ్మవు, ప్రపంచానికి ప్రేమతత్వాన్ని పంచవు. అంటే వీళ్ళు ప్రపంచంలో వీళ్ళు కూడా ఒక పార్ట్, నేను కూడా ఒక ఆత్మస్వరూపాన్ని, అందరూ ఆత్మస్వరూపాలనే విషయాన్ని నమ్మకుండా ప్రపంచం నుంచి వేరు చేసుకుంటారు. నేను వేరు, ప్రపంచం వేరు, మిగిలిన వాళ్ళు వేరు అనే భావంతో ఉంటూ లౌకికమైన ఆధ్యాత్మికమైన ధర్మాలు తమకు వర్తించవని భావిస్తుంటాయి. అంటే సమాజపరమైన ధర్మాలు, సొసైటీలో బ్రతకాలంటే కొన్ని ధర్మాలు ఉంటాయి,
ఆ ధర్మాలను, అలాగే ఆధ్యాత్మిక పరమైన ధర్మాలు ఈ రెండు కూడా తమకి ఏ మాత్రము వర్తించవు. ఎందుకంటే మేము ప్రపంచం నుంచి మేము వేరు, ప్రపంచంతో మాకు సంబంధం లేదు అనే భావంతో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారట. ఈ తలంలోని ఆత్మలు తమ చుట్టూ ఉండే విశ్వశక్తిని నమ్మవు. అంటే విశ్వం మీద కానీ విశ్వశక్తి మీద కానీ వీళ్ళకి ఎలాంటి నమ్మకాలు కూడా ఉండవన్నమాట. అంటే భగవంతుడు దీన్ని సృష్టించాడు, నడుపుతున్నాడు అని ఆ విశ్వశక్తిని ఈ ఆత్మలు ఎంత మాత్రము కూడా నమ్మవట. ప్రపంచానికి ప్రేమతత్వాన్ని పంచవు. ఎదుటి మనిషి మీద కరుణ లేకుండా మనుష్యులను, జంతువులను, ప్రకృతిని తక్కువగా చూస్తూ వాటికి ఇష్టమైన వాటిని దక్కించుకుంటూ అనాగరికంగా ప్రవర్తిస్తుంటాయి. ఎవరికి కూడా వీళ్ళు ప్రేమతత్వాన్ని పంచరంట. పక్క వాళ్ళ పట్ల ప్రేమ ఉండదు. జంతువుల పట్ల కరుణ, దయ ఏ మాత్రం లేకుండా జంతువులను, ప్రకృతిని, మనుషులను కూడా చాలా తక్కువగా అండర్ ఎస్టిమేట్ చేస్తూ చులకనగా చూస్తూ ఉంటారంట ఈ తలంలోని ఆత్మలు. అలాగే వాటికి ఇష్టమైన వాటిని, వాళ్ళకి ఏది ఇష్టమో దాన్ని దక్కించుకుంటూ అనాగరికంగా ప్రవర్తిస్తూ, అంటే మృగాల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారట. మొదటి తలంతోనే ఆత్మ యొక్క కర్మచక్రం మొదలవుతుంది. అంటే అప్పటి వరకు కర్మచక్రం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే అప్పుడే జంతు జన్మ అయిపోయి మొదటగా మానవ జన్మకు వస్తారు కాబట్టి అప్పటి వరకు వాళ్ళకి కర్మలు ఉండవు. కానీ ఇక్కడ వీళ్ళు స్వార్థపూరితంగా చేసిన దాన్ని బట్టి ఇక్కడ కర్మచక్రం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ జన్మకు అది వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది అనమాట. ఇక రెండవ తలంలోని ఆత్మలు మనసు విప్పి ఎదుటి వారితో మాట్లాడటం మొదలు పెడతాయి. వారిలో స్వార్థం, భయం కాస్త తక్కువగా ఉంటాయి. మొదటి తలంలో చాలా స్వార్థంగా ఉంటారు కదా, ఇక రెండవ తలంలోకి వచ్చేటప్పటికి అదంతా నేర్చేసుకొని అలా ఉండడం కరెక్ట్ కాదు అని కొంచెం వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఆత్మ చైతన్యం ఎక్స్పాండ్ అయ్యి ఇక్కడ ఎలా ఉంటారంటే అంతకు ముందు ప్రపంచంతో వాళ్ళకి అసలు ఏ మాత్రం సంబంధం లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం ఎదుటి వారితో మనసు విప్పి మాట్లాడటం మొదలు పెడతారంట. కొంచెం మనుషుల్లో కలవడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వారిలో స్వార్థం, భయం కాస్త తక్కువగా ఉంటాయట. సమయానుసారం ఒక్కోసారి మొదటి తలంలోని ఆత్మల్లా ప్రవర్తిస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి మళ్ళీ పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ మొదటి తలంలోని ఆత్మల్లా ప్రవర్తిస్తూ ఉంటారట. ఈ తలంలోని ఆత్మలు కేవలం తమ గురించే కాకుండా ఎదుటివారి గురించి కూడా ఆలోచిస్తూ ఎదుటివారు కూడా తమ జీవితంలో భాగమేనని, తమ ఆనందానికి ఏ మాత్రం అడ్డు కాబోరని తెలుసుకుంటాయి. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎదుటివారు కూడా తమలో భాగమే కాబట్టి వాళ్ళు అంతకు ముందు ప్రపంచానికి తాము వేరుగా భావించిన వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎదుటి వారి గురించి కూడా ఆలోచిస్తూ వాళ్ళు ఏ మాత్రం కూడా తమ ఆనందానికి అడ్డు కాబోరు అని తెలుసుకొని కొంచెం చుట్టుపక్కల ఎరుకతో ఉంటూ చుట్టుపక్కల వారితో కలుస్తూ జంతువులతో, ప్రకృతితో సమయం గడుపుతూ ఉంటారట. ఈ తలంలో ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నప్పటికీ వాటిని మరిచి మళ్ళీ మళ్ళీ పాత జీవన విధానంలోనే బ్రతుకుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మళ్ళీ చాలా విషయాలు నేర్చుకుంటారు. ఎదుటివారు మన సంతోషానికి అడ్డుకారు, వాళ్ళు కూడా మనలాగే అందరితో పాటు సమానమని తెలుసుకున్నప్పటికీ కూడా మళ్ళీ పాత విధానం, అంటే మొదటి తలంలో ఎలాగైతే స్వార్థంగా సంకుచిత తత్వంతో బ్రతికారో మళ్ళీ ఒక్కొక్కసారి పాత జీవన విధానంలోకి వెళ్ళి మళ్ళీ అలాగే బ్రతుకుతూ ఉంటారట రెండవ తలంలోని ఆత్మలు. ఇక మూడవ తలంలోని ఆత్మలు నిరంతరం జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, ఏకత్వాన్ని అర్థం చేసుకుంటూ, మానవత్వంతో జీవిస్తూ భగవంతునితో అనుసంధానానికి ప్రయత్నిస్తుంటాయి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మూడవ తలంలోని ఆత్మలు అంటే యవన ఆత్మ కిందికి వస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే నిరంతరం జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, ఏకత్వాన్ని అర్థం చేసుకుంటూ, అంటే భగవంతుడు, మనుషులు, జంతువులు, జీవరాశులు అందరూ ఆత్మతత్వమే అని ఏకత్వాన్ని ఇక్కడ అర్థం చేసుకుంటూ భగవంతునితో అనుసంధానానికి ప్రయత్నిస్తూ ఉంటారంట ఈ తలంలోని ఆత్మలు. భగవంతుని పట్ల భయభక్తులు కలిగి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ అనవసరంగా ఎదుటి వారిని బాధించకూడదని తెలుసుకుంటూ మనుగడ పట్ల, ఎదుటి వారి పట్ల, ఆ పరమాత్మ పట్ల భయంతో నడుచుకుంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి భగవంతుడి పట్ల భయభక్తులు ఉంటాయి. ఆ తర్వాత కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. మొదటి తలంలో వాళ్ళు అసలు కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు, జన్మలు నమ్మరు, ఉన్నది ఒక్కటే జీవితం అనేది అప్పుడు వాళ్ళ నమ్మకం. కానీ ఇప్పుడు ఏంటంటే భగవంతుడి పట్ల భయభక్తులు ఉంటాయి, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఎదుటి వారికి ఏది చేస్తామో తిరిగి అదే పొందుతామనే సిద్ధాంతాన్ని నమ్ముతూ అనవసరంగా ఎదుటి వారిని బాధించకూడదు అని తెలుసుకొని మనుగడ పట్ల, ఎదుటి వారి పట్ల, ఆ పరమాత్మ పట్ల భయంతో నడుచుకుంటూ ఉంటారంట. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి వీరి ఆత్మ చైతన్యం ఇంకొంచెము విస్తృతం అవుతుందన్నమాట. సంకుచిత తత్వం వదిలి విశాల దృక్పథాన్ని అలవర్చుకుంటాయి. ఈ తలంలోని ఆత్మలు ఎక్కువగా వ్యక్తులతో, జంతువులతో కలిసి వివిధ ప్రదేశాలకు వెళ్లి ఎదుటి వారిలోనూ తమలోనూ సారూప్యాలు గుర్తిస్తాయి.
సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ న్యారో మైండెడ్ సంకుచిత తత్వాన్ని వదిలివేసి విశాల దృక్పథాన్ని అలవర్చుకుంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి న్యారో మైండెడ్ ఈ సంకుచిత తత్వాన్ని వదిలివేసి విశాల దృక్పథాన్ని అలవర్చుకుంటూ ఉంటాయట. ఈ తలంలోని ఆత్మలు ఎక్కువగా వ్యక్తులతో జంతువులతో కలిసి వివిధ ప్రదేశాలకు వెళ్లి ఎదుటి వారిలోనూ తమలోనూ సారూప్యాలు గుర్తిస్తాయి. సారూప్యాలు అంటే నాలో ఏదైతే ఉందో ఎదుటి వారిలో కూడా అదే ఉంది. అంటే నాలో ఏ ఎమోషన్స్ అయితే ఉన్నాయో, ఏ మంచి చెడు లక్షణాలు, తర్వాత భావోద్వేగాలు, ఫీలింగ్స్ అన్ని నాలో ఏవైతే ఉన్నాయో ఎదుటి వారిలో కూడా అవన్నీ ఉన్నాయనే సారూప్యాలను వీరు గుర్తిస్తూ ఉంటారంట. అంటే సేమ్ సిమిలారిటీని వీళ్ళు గుర్తిస్తూ ఉంటారు. ఇకపోతే 4వ తలంలోని ఆత్మలు. 4వ తలంలోని ఆత్మలు సకల జీవరాశులతోనూ జంతువులతోనూ మనుష్యులతోనూ ఆ పరమాత్మతోనూ ఏకత్వ భావాన్ని కలిగి ఉండి దానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తుంటాయి. సో ఇక్కడ 4వ తలంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సకల జీవరాశులతో జంతువులతో మనుష్యులతో పరమాత్మతో అందరితో ఏకత్వ భావాన్ని ఇక్కడ కలిగి ఉండి దానికి అనుగుణంగానే వారి జీవితాన్ని మలుచుకుంటారట. ఆ ఆత్మలు 1, 2, 3వ తలాల్లో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ తలంలోకి ప్రవేశించిన తర్వాత జీవితం పైన పూర్తి అవగాహన కోసం వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తుంటాయి. ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఆత్మలు 1, 2, 3వ తలాల్లో ఉన్నప్పుడు ఈ 1, 2, 3 తలాల్లో చాలా కష్టాలను ఎదుర్కొంటూ కర్మలను అనుభవిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ 4వ తలంలోకి ప్రవేశిస్తారో అప్పుడు కొంచెం వారికి జీవితం పైన పూర్తి అవగాహన వస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు అనుభవ పాఠాలు నేర్చుకుంటారు, జ్ఞానాన్ని సముపార్జించుకుంటారు, ఎంతో కొంత అవగాహన వస్తుంది. కాబట్టి ఇంకా జీవితం పైన పూర్తి అవగాహన కోసం వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే గురువులు, బాగా సత్యం తెలిసిన గురువులు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఆధ్యాత్మికంగా అన్వేషణ కొనసాగిస్తూ ఉంటారంట 4వ తలంలోని ఆత్మలు. ఈ భౌతిక ప్రపంచంలో ఆత్మలన్నీ మొదటి తలాల్లో ఉన్నంత వరకు అనేక దురలవాట్లకు లోనవుతూ ఉంటాయి. 4వ తలంలోకి ప్రవేశించిన తర్వాత ఆ అలవాట్ల నుంచి బయటపడుతుంటాయి. 4వ తలంలోని ఆత్మలలో భౌతిక పరమైన అలవాట్లకు మరి ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు మధ్య ఆధిపత్యం కోసం సంఘర్షణ జరుగుతుంది. సో భౌతిక ప్రపంచంలో ఉన్న ఆత్మలన్నీ కూడా మొదటి తలాల్లో ఉన్నంత వరకు, అంటే మొదటి చెప్పుకున్నాం కదా శైశవ ఆత్మదశ, మొదటి తలాల్లో ఉన్నంత వరకు అనేక దురలవాట్లకు లోనవుతూ ఉంటాయి. అంటే మద్యం తాగడము, స్మోకింగ్ చేయడము, జీవహింస చేయడము, నాన్ వెజ్ తినటము, ఎదుటి వారి దగ్గర నుంచి అనవసరంగా అన్నిటిని లాక్కొని బాధ పెట్టడము, ఇలాంటి దురలవాట్లకు లోనవుతూ ఉంటారు. 4వ తలంలోకి ప్రవేశించిన తర్వాత ఆ అలవాట్ల నుంచి బయటపడుతూ ఉంటారట. అదంతా కరెక్ట్ కాదు, అలా చేయడం వల్ల మనకి ఏది చేస్తే అదే వస్తుంది అన్న అవగాహన వచ్చిన తర్వాత మెల్లగా ఆ అలవాట్ల నుంచి బయటపడుతూ ఉంటారట. 4వ తలంలోని ఆత్మలలో భౌతిక పరమైన అలవాట్లకు మరి ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు మధ్య ఆధిపత్యం కోసం సంఘర్షణ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 4వ తలంలోకి ప్రవేశిస్తారో ఆత్మలు అప్పటి వరకు భౌతిక పరమైన అలవాట్లలో ఉన్నారు 1, 2, 3వ తలాల్లో. సో ఆ అలవాట్లకు ఇప్పుడు నేర్చుకున్న ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు, ఈ సత్యాలకు, ఈ రెండిటి మధ్య కూడా వీళ్ళు ఆధిపత్యం కోసం, అంటే అప్పటి వరకు ఉన్న అలవాట్లు మార్చుకోలేక ఈ సిద్ధాంతాలకి రాలేక ఈ రెండిటి మధ్య వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారట. అక్కడ వారికి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. 4వ తలంలోని ఆత్మలు ఎంతో కష్టపడి వాటి పాత నమ్మకాల నుంచి బయటపడి గట్టి పట్టుదలతో కొత్త దారిలోకి ప్రయాణం మొదలు పెడతాయి. అవి ఈ భౌతిక ప్రపంచం అశాశ్వతమని గ్రహించి దానికి ప్రాముఖ్యతను ఇవ్వటం తగ్గించి ఆస్తిపాస్తులు శాశ్వతం కావని తెలుసుకొని ఉన్న దానిలోనే ఎక్కువ ఆనందాన్ని వెతుక్కుంటూ కష్ట సుఖాలను ఒకే రకంగా స్వీకరిస్తూ అన్ని జీవిత పాఠాలేనన్న జ్ఞానంతో వ్యవహరిస్తూ తమలో ఎంతో అద్భుతమైన అభివృద్ధిని గమనిస్తాయి. సో ఇక్కడ 4వ తలంలోని ఆత్మలు ఎంతో కష్టపడి వాటి పాత నమ్మకాలు, అంటే అప్పటి వరకు భౌతిక ప్రపంచంలో చాలా అలవాట్లు చేసుకొని ఉన్నారు, ఆ పాత నమ్మకాలు అన్నీ కూడా కరెక్ట్ కాదనేసి ఎప్పుడైతే ఆధ్యాత్మిక సత్యాలు తెలిసాయో మెల్లగా వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నించి గట్టి పట్టుదలతో కొత్త దారిలోకి, అంటే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రయాణం మొదలు పెడతాయట. మొదలు పెట్టిన తర్వాత ఈ భౌతిక ప్రపంచం అనేది అశాశ్వతము, ఇవన్నీ కూడా ఎప్పటికీ శాశ్వతం కాదు, మనం ఏవైతే సంపాదించుకున్నామో ఆస్తిపాస్తులు,
నగలు, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా శాశ్వతం కావు అని తెలుసుకొని మెల్లగా వాటికి ప్రాముఖ్యత ఇవ్వటం తగ్గించేసి ఎంతవరకు ఉండాలో అంతవరకు, అంటే మనం బ్రతకడానికి కావాల్సినంత వరకు సంపాదించుకుంటూ వాటికి ప్రాముఖ్యత ఇవ్వటం తగ్గించి ఉన్న దానిలోనే, అంటే తమకి ఎంత ఉందో ఆ ఉన్న దానితోనే తృప్తి పడుతూ ఆనందాన్ని వెతుక్కుంటూ కష్టం వచ్చినా సుఖం వచ్చినా, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా రెండిటిని ఒకే రకంగా ఈక్వల్ గా తీసుకుంటూ అన్ని జీవిత పాఠాలే, ఏది వచ్చినా ఇది నాకు నేర్చుకోవటానికే వచ్చింది, దీని నుంచి నేను ఏదో నేర్చుకోవాలి, ఇది నా జీవిత పాఠం అని చెప్పి జ్ఞానంతో వ్యవహరిస్తూ తమలో ఎంతో అద్భుతమైన అభివృద్ధిని గమనిస్తాయంట. అంటే ఆ ఆత్మపరంగా వాళ్ళ ఆత్మకోణంలో చూస్తారనమాట. ఏది వచ్చినా కూడా ఇది నాకు పాఠమే అనేసి తమలో అద్భుతమైన అభివృద్ధిని గమనిస్తాయి అని చెప్తున్నారు. ఈ తలంలోని ఆత్మలు సకల జీవరాశులను, ప్రకృతిని, ఆ పరమాత్మను సమాన దృష్టితో చూడటం మొదలు పెడతాయి. 4వ తలంలోకి వచ్చేటప్పటికి సకల జీవరాశులు అంటే పశుపక్షాదులు, జంతువులు, చెట్లు, అన్నిటినీ, మనుషులను, ప్రకృతిని, అందరినీ, ఆ పరమాత్మను కూడా సమాన దృష్టితో అందరూ ఒక్కటే, ఈక్వల్, ఇక్కడ వేరియేషన్ అనేది లేదు అనేసి సమాన దృష్టితో చూడటం మొదలు పెడతారట. అంతేకాకుండా ఈ తలంలో మతానికి దూరమై ఆధ్యాత్మికత వైపు దృష్టిని సారిస్తాయి. భౌతిక ప్రపంచం గురించి తక్కువ ఆలోచిస్తూ ఆధ్యాత్మికత, జీవిత సత్యం, మరణం, పరమాత్మ గురించిన విషయాలపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తాయి. అప్పటి వరకు ఈ 4వ తలానికి రాకముందు మతాలు, మత పెద్దలు చెప్పేవి, వాళ్ళకంటూ కొన్ని సంప్రదాయాలు ఉంటాయి కదా. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికత తెలిసిందో మతాలకు దూరం అవుతాయట. మాది ఈ మతం, హిందూ మతం, క్రిస్టియన్ మతం అనేది లేకుండా, ఈ మతాలను పట్టించుకోకుండా కంప్లీట్ గా ఆత్మకోణం వైపు, ఆధ్యాత్మికత వైపుకు దృష్టిని సారిస్తారట. భౌతిక ప్రపంచం గురించి చాలా తక్కువగా ఆలోచిస్తూ ఆధ్యాత్మికత, జీవిత సత్యం, మరణం, పరమాత్మ గురించిన విషయాలపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ విషయాల పట్లనే తెలుసుకోవాలనే తపన, బుక్స్ చదువుతూ, గురువుల దగ్గర అడుగుతూ, అన్వేషణ చేస్తూ ఎక్కువగా ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతూ ఉంటారట. భౌతిక ప్రపంచం గురించి తక్కువగా ఆలోచిస్తూ. ఆత్మ 4వ తలం నుంచి 5వ తలంలోకి ప్రవేశించే సమయానికి మొదటి 3 తలాల సమస్యలన్నీ తీరిపోయి కర్మ విమోచనం కలుగుతుంది. ఎప్పుడైతే 4వ తలం నుంచి 5వ తలంలోకి ప్రవేశించే సమయానికి, అంటే మనం చెప్పుకున్నాం కదా, 1, 2, 3వ తలాల్లో ఎక్కువగా కష్టాలు అనుభవిస్తూ ఉంటాయి. 4వ తలంకు వచ్చేటప్పటికి జీవితం పైన కొంత అవగాహన వస్తుంది. ఇంకా పూర్తి అవగాహన కోసం గురువులను వెతుక్కోవడం, పుస్తకాలు చదువుకోవడం, అక్కడ కొంత అవగాహన వస్తుంది. ఇక 5వ తలంలోకి ప్రవేశించే సమయానికి మొదటి 3 తలాలలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయట. తీరిపోయి పూర్తిగా కర్మ విమోచనం అనేది కలుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ప్రతికూల ఆలోచనల్ని సరిదిద్దుకుంటూ ఆధ్యాత్మిక ప్రయాణం వైపు అవగాహన ఏర్పరచుకుంటాయి. అంటే నెగిటివ్ ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు అంటే నెగిటివ్ ఆలోచనలు, తమలో ఏవేవైతే సరికాని నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ పాజిటివ్ గా వాటిని చేసుకుంటూ, పాజిటివ్ గా మలుచుకుంటూ ఆధ్యాత్మిక ప్రయాణం వైపు అవగాహనని ఏర్పరచుకుంటూ ఉంటాయట. 5వ తలంలోని ఆత్మలు వాటి జీవితం పట్ల పూర్తి బాధ్యత వహిస్తూ కొత్త కొత్త మార్పులను నిత్యం ఒప్పుకుంటూ ఉంటాయి. ఈ తలంలో ఉండే ఆత్మలు ఏం చేస్తారు, వాటి పట్ల బాధ్యతను కూడా వదిలిపెట్టరు. అలాగనేసి వాళ్ళ బాధ్యతలను, బంధాలను విడిచిపెట్టకుండా మొత్తం ఆధ్యాత్మిక వైపే మొగ్గు చూపకుండా బాధ్యతలను స్వీకరిస్తూ, వారి బంధాలను పట్ల బాధ్యత వహిస్తూ, అలాగే వారి జీవితంలో కొత్త కొత్త మార్పులు, ఎప్పటికప్పుడు ఏ మార్పు వచ్చినా కూడా, అదే ఇప్పుడు మన జీవితంలోనైతే ఏదైనా మార్పు వస్తే మనం వెంటనే వాటికి భయపడిపోతూ ఉంటాం. కానీ 5వ తలంలో ఉన్నవారు వారి లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చినప్పటికీ కూడా వారు ఎక్కడా కూడా భయపడకుండా, ఆగిపోకుండా నిత్యం వాటిని ఒప్పుకుంటూ వాటికి వెల్కమ్ చెప్తూ ఉంటారట. ఈ 5వ తలంలోని ఆత్మలకు ఏ ఆశలు ఉండవు. అవి భూమిపైన జీవన విధానం పట్ల పూర్తి ఎరుకను కలిగి ప్రతి విషయాన్ని చక్కదిద్దుతూ ఎదుటి వారికి నేర్పుతూ ఉంటాయి. సో వీరికి జీవన విధానం పట్ల పూర్తి ఎరుకను కలిగి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఆత్మ చైతన్యం విస్తృతం అవుతుంది, జీవితం పట్ల పూర్తి అవగాహన వస్తుంది, ఎంతో అనుభవ జ్ఞానం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ వీరు భౌతిక కోణం నుంచి చూడకుండా ఆత్మ కోణం నుంచి చూడటం జరుగుతుంది. ఆత్మ కోణం నుంచి చూడటం వల్ల ఏంటంటే కంప్లీట్ అవేర్నెస్ తో ఉంటారు. కాబట్టి ప్రతి విషయానికి కూడా వాళ్ళు ఎక్కడా కృంగిపోకుండా ప్రతి విషయాన్ని చక్కదిద్దుతూ, అలాగే ఎదుటి వారికి, మనలాంటి వారికి వీరు నేర్పుతూ ఉంటారు. అంటే మన గురువులు, పత్రిజీ, వంశీ సార్ లాంటి వాళ్ళు చక్కదిద్దుతూ ఎదుటి వారికి నేర్పుతూ ఉంటారనమాట. నిరంతరం ఎదగాలన్న బలమైన కోరికను కలిగి ఉంటే ఎదిగే కొద్దీ తమలో అవగాహన శక్తి పెంచుకుంటూ ఉంటుంది.
సో ఈ తలంలోని ఆత్మలు నిరంతరం ఎదగాలన్న బలమైన కోరికను కలిగి ఉంటే ఎదిగే కొద్దీ కూడా తమలో అవగాహన శక్తిని పెంచుకుంటూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇక 5వ తలంలోని ఆత్మలు ఆ పరమాత్మ సృష్టి, పరమాత్మ ఒక్కటే అన్న అవగాహనతో ఉంటాయి. ఈ తలంలోని ఆత్మలు పూర్తి అవగాహన కలిగి ఉండటం వలన ఎటువంటి సంఘర్షణలకు లోను కావు. 5వ తలంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఆత్మల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఆ పరమాత్మ సృష్టి, పరమాత్మ ఒక్కటే అన్న అవగాహనతో ఉంటారట. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, పరమాత్మ వేరు, పరమాత్మ ఆయన సృష్టి చేశాడు, ఆయన వేరు, ఆయన సృష్టించాడు, మనందరినీ సృష్టించాడు అనుకుంటాం. కానీ 5వ తలంలో ఉండే ఆత్మల యొక్క ఆత్మస్థితి ఎలా ఉంటుంది అంటే, పరమాత్మ, పరమాత్మ సృష్టించిన సృష్టి రెండు ఒక్కటే అన్న అవగాహనతో ఉంటారంట. అంతలా ఉంటుందంట వాళ్ళ ఆత్మస్థితి. ఈ తలంలోని ఆత్మలు పూర్తి అవగాహన కలిగి ఉండటం వలన ఎటువంటి సంఘర్షణలకు లోను కావు. ఎందుకంటే వీళ్ళకి అన్ని విషయాలు తెలుసు, ఆధ్యాత్మిక సత్యం తెలుసు కాబట్టి, పూర్తి అవగాహనతో ఉంటారు కాబట్టి దేనికి కూడా వీళ్ళు స్ట్రగుల్ అవ్వరంట. ఈ తలంలోని ఆత్మలు దేవదూతలు లాంటివి. 5వ తలంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేవదూతల లాంటి వారట. అవి భయాన్ని, సంఘర్షణను, ద్వేషాన్ని, అజ్ఞానాన్ని జయించిన ఆత్మలు. ఇక వీళ్ళ లైఫ్ లో దేనికి కూడా భయము, సంఘర్షణ, ద్వేషము, అజ్ఞానము అనేదే ఉండదు. ఎవరి పట్ల ద్వేషము ఉండదు, ఏ విషయంలో అజ్ఞానము ఉండదు. తర్వాత అన్నిటినీ వీరు జయించిన ఆత్మలు, వీరు దేవదూతల లాంటి వారని చెప్తున్నారు 5వ తలంలోని ఆత్మలు. అవి ఉన్నత జ్ఞానాన్ని సముపార్జించి అనంతమైన ప్రేమతో ఆ పరమాత్మ సహాయంతో అందరినీ స్వస్థత పరచడానికి దృష్టి సారిస్తాయి. 5వ తలంలోని ఆత్మలు కంప్లీట్ గా జ్ఞానాన్ని సముపార్జించారు కాబట్టి వీళ్ళు ఎంతో ప్రేమతత్వంతో ఉంటారంట. అంటే అన్కండిషనల్ లవ్ తో, ఒకరి పట్ల పార్షియాలిటీ లేకుండా, ఒకరి పట్ల పార్షియాలిటీ, ఒకరి పట్ల ప్రేమ లేకుండా అందరి పట్ల కూడా అనంతమైన ప్రేమతో, అన్కండిషనల్ లవ్ తో ఉంటూ వీరు ఆ పరమాత్మ సహాయంతో అందరినీ స్వస్థత పరచడానికి దృష్టి సారిస్తూ ఉంటారంట. అంటే ఎవరైతే కష్టాల్లో, బాధల్లో ఉంటారో వారికి వీళ్ళు సహాయం చేస్తూ స్వస్థత పరచడానికి వీరు కంప్లీట్ గా దృష్టిని సారిస్తారట. భూమి మీదలా కాకుండా 6వ తలంలోని ఆత్మలు ఎంతో బ్రహ్మానందంతో ఉంటాయి. అసలైన ఆనందం కేవలం మన ఊహకు మాత్రమే అందుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ప్రతిదాన్ని నిరంతరం భౌతికంగాను, ఇదివరకటి జీవితంతోనూ పోల్చుకుంటూ ఉంటాం. ఈ తలంలోని ఆత్మలు పూర్తిగా భౌతికతను విడిచిపెట్టి 7వ తలంలోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 6వ తలంలోని ఆత్మలు చాలా బ్రహ్మానందంతో ఉంటాయట. అసలు ఆ ఆనందం అనేది మన ఊహకు కూడా అందనంతగా ఉంటుందంట. ఊహకు మాత్రమే అందుతుంది, కానీ ఇలా ఉంటుంది ఆనందం అనేది దాన్ని మనం అసలు గెస్ కూడా చేయలేమని చెప్తున్నారు. భూమి మీదలా కాకుండా 6వ తలంలోని ఆత్మలు చాలా బ్రహ్మానందంతో ఉంటారంట. ఇక్కడ మనమైతే ఏదో కాసేపు ఏదైనా మనకు నచ్చింది కొనుక్కున్నాము, ఏదైనా అనుభవించామంటే కాసేపు టెంపరవరీ ఆనందాన్ని పొందుతాము. కానీ అక్కడ 6వ తలంలోని ఆనందం ఎలా ఉంటుందంటే అది బ్రహ్మానందంగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ప్రతిదాన్ని నిరంతరం భౌతికంగాను, ఇదివరకటి జీవితంతోనూ పోల్చుకుంటూ ఉంటాము. అంటే మనం ఎప్పుడూ కూడా చూడండి, ఏ ఆనందమైనా కూడా టెంపరవరీగా భౌతికపరమైన వస్తువుల్లోనే వెతుక్కుంటూ ఉంటాం. ఇప్పుడు నాకు ఈ కారు కొంటే ఆనందం వచ్చింది, చీర కొనుక్కుంటే ఆనందం వచ్చింది, భౌతిక పరంగానే చూస్తూ ఉంటాం ఆనందాన్ని. ఆ తర్వాత ఇదివరకటి జీవితంతో పోల్చుకుంటూ ఉంటాం. నా లైఫ్ ఇప్పటికంటే ఇదివరకే బాగుంది, చైల్డ్హుడ్ లోనే బాగుంది, చైల్డ్హుడ్ లోనైతే నేను చక్కగా ఆడుకునేదాన్ని, స్కూల్కి వెళ్ళేదాన్ని, ఫ్రెండ్స్ తో స్పెండ్ చేసేదాన్ని, లేదా టీనేజ్ లో ఉన్నప్పుడు, కాలేజ్ ఏజ్ లో ఉన్నప్పుడే బాగుంది, లేదా పెళ్ళైన కొత్తలో బాగుంది, నా లైఫ్ ఇప్పుడు ఏం బాగలేదు. ఇలా ప్రతిదీ కూడా మనము పాస్ట్ లో ఇదివరకటి జీవితంతో పోల్చుకుంటూ ఉంటామని చెప్తున్నారు. ఈ తలంలోని ఆత్మలు పూర్తిగా భౌతికతను విడిచిపెట్టి 7వ తలంలోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తుంటాయి. ఈ 6వ తలంలోకి వచ్చిన ఆత్మలంట ఇంకా అసలు ఇక్కడ కంప్లీట్ గా భౌతికతను విడిచిపెడతాయట. 5వ తలం వరకు ఎంతో కొంత భౌతికత మీద ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్ గా అసలు భౌతికతను పూర్తిగా విడిచిపెట్టేసి 7వ తలంలోనికి ప్రవేశించడానికి, ఇంకా నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి వీళ్ళు దృష్టి సారిస్తూ ఉంటారట, ఎదురు చూస్తూ ఉంటారట. దేవదూత చిరునవ్వుతో 7వ తలం విశ్రాంతి జీవితం లాంటిదని చెప్పారు. దానితో ఆత్మస్థితుల యొక్క వివరణ ముగించారు. సో 7వ తలం విశ్రాంతి జీవితం లాంటిదంట. ఇంకా అక్కడ ఏం చేసేకి, నేర్చుకునే కూడా ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా మనము రిలాక్స్ అవ్వచ్చు అనమాట. విశ్రాంతి జీవితం లాంటిదని దేవదూత చెప్పారట. దానితో ఆత్మస్థితుల యొక్క వివరణ ముగించారు. అంతేకాకుండా మనం ఒక్కో తలంలో ఎన్నెన్నో జన్మలు తీసుకుంటామని, అందుకే ఎంతో చెడు కర్మను కూడా పెట్టుకుంటామని చెప్పారు. ఉత్తమమైన జీవన విధానం, నమ్మకమైన సిద్ధాంతాలు ఉన్నాయని తెలియడానికి ముందే మనం 2వ తలంలో 30 జన్మలు తీసుకుంటామని,
ఇంకా ఆ తరువాత 3, 4 తలాల వరకు 20 జన్మలు తీసుకుంటామని దేవదూత చెప్పారు. సో ఇక్కడ మనము మొదటి తలం నుంచి 7వ తలం వరకు చెప్పుకున్నాం కదా మాస్టర్స్. ఒక్కొక్క తలంలో ఎన్నెన్నో జన్మలు తీసుకుంటూ ఉంటామంట. అందువల్ల మనము తెలిసి తెలియక ఎన్నో కర్మలు చేసి చెడు కర్మని కూడబెట్టుకుంటూ ఉంటామంట. అయితే ఎందుకలా చేస్తామంటే ఇంకా ముందుకు వెళ్ళగా ఉత్తమమైన జీవన విధానము, కొన్ని నమ్మక సిద్ధాంతాలు ఉన్నాయని తెలియక ముందు మనం ఇవన్నీ చేస్తామంట. తెలిసిన తర్వాత ఇప్పుడు మనం ఎలాగైతే ధ్యానంలోకొచ్చాక మనం ఎంతో కొంత జ్ఞానం తెలుసుకున్నాం. వేరే వారిని హింసించకూడదు, జీవహింస చేయకూడదని. అప్పటికి తెలియక ముందు చాలా చేసేసి చెడు కర్మను మూటగట్టుకొని ఉంటాం. కానీ ఈ ఉత్తమమైన జీవన విధానం ఉంది అని తెలిసిన తర్వాత ఇంకా మనము అవన్నీ చెయ్యము కాబట్టి అక్కడి నుంచి కొంత చెడు కర్మ తగ్గుకుంటూ వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే 2వ తలంలో 30 జన్మలు తీసుకుంటామంట. అలాగే 3, 4 తలాల వరకు 20 జన్మలు తీసుకుంటామని దేవదూత చెప్పారు అని చెప్తున్నారు ఎకో మేడం. 4వ తలమే భూమిపైన జన్మించడానికి ఆఖరి అవకాశం కనుక మనం అత్యున్నతమైన జ్ఞానాన్ని పొందే వరకు ఆ తలంలోనే ఎక్కువ జన్మలు తీసుకుంటాము. సో 4వ తలమే ఇంకా భూమి మీదకి రావడానికి ఆఖరి జన్మ అని చెప్తున్నారు. అయితే మరి 4వ తలం అనగానే ఒక్కసారి జన్మ 4వ తలంలో తీసుకుంటే సరిపోదు. 4వ తలంలోనే మనం చాలా జన్మలు తీసుకుంటామంట. ఎందుకంటే అత్యున్నతమైన జ్ఞానాన్ని పొందే వరకు, అంటే మనం ఎంత జ్ఞానాన్ని సముపార్జిస్తామనే దాన్ని బట్టి ఇక్కడ మనము ఈ తలంలో ఎన్ని జన్మలు తీసుకుంటామనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఆ అత్యున్నతమైన జ్ఞానాన్ని పొందే వరకు 4వ తలంలోనే ఎక్కువగా జన్మలు తీసుకుంటామంట. 4వ తలంలో జీవనం ఎంతో గొప్పగా ఉంటుందని, ఎందుకంటే ఆ తలంలో ఎంతో జ్ఞానంతో ఏమి చేస్తున్నామన్న పూర్తి ఎరుకతో ఉంటామని దేవదూత అన్నారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ కర్మలు తగ్గిపోతాయి, కర్మలు నుంచి బయటపడతాము. ఎందుకంటే ఇక్కడ ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది, ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము అనే దగ్గర కొంత ఎరుక ఉంటుంది. కాబట్టి ఇక్కడ జీవనం చాలా గొప్పగా ఉంటుందని చెప్తున్నారు. 4వ తలంలోని జ్ఞాన పరిధిని పూర్తిగా చేరే వరకు మొదటి 3 తలాలలో జన్మలు తీసుకుంటూ ఉంటామని చెప్పారు. సో ఇక్కడ 4వ తలంలో జ్ఞాన పరిధి కంప్లీట్ అయ్యే వరకు కూడా మొదటి 3 తలాలలో జన్మలు తీసుకుంటూ మనము నేర్చుకుంటూ మళ్ళీ 4వ తలంలోకి వచ్చి అక్కడ కూడా కంప్లీట్ గా మనం జ్ఞాన సముపార్జన పొందే వరకు జన్మలు తీసుకుంటూ ఉంటాము. వాస్తవికతలో బ్రతకటం తెలిసిన తర్వాత ఉన్నత తలాలకు వెళ్ళటం జరుగుతుందని దేవదూత చెప్పారు. సో అక్కడి వరకు 3 తలాల వరకు మనకు వాస్తవికత తెలియదు. భౌతిక జీవనమే రియల్ అనుకుంటూ ఉంటాము. ఆ భౌతికతనే శాశ్వతం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే వాస్తవికత ఆత్మకోణం నుంచి మనందరం ఆత్మస్వరూపాలము, పైన అన్ని మనం డిజైన్ చేసుకొని వచ్చాము, ఇక్కడ ప్రతిదీ పాత్రానుసారం జరుగుతుంది, వచ్చిన పని అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతామనే ఈ వాస్తవికత ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, ఈ వాస్తవికతలో మనం ఎప్పుడైతే బ్రతకటం తెలుసుకుంటామో ఆ తరువాతనే మనము ఉన్నత తలాలకు వెళ్ళటం జరుగుతుందని ఇక్కడ దేవదూత చెప్పారట. మనం 4వ తలంలో ఉన్నంత వరకే దుఃఖిస్తామని, ఆ తరువాత 5వ తలం నుంచి భౌతిక బంధనాల నుంచి విముక్తి పొందుతామని, అంతేకాక 5వ తలం చేరే వరకు భూమిపైన గడిపిన జీవితం గురించి అనుబంధం కలిగి ఉంటామని చెప్పారు. సో 4వ తలంలో ఉన్నంత వరకే మనకి దుఃఖం ఉంటుందంట. ఎందుకంటే కర్మలు ఉంటాయి, కర్మ ప్రతిఫలాలు అనుభవిస్తూ ఉంటాము, ఎంతో కొంత అజ్ఞానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము దుఃఖిస్తూ ఉంటాము 4వ తలంలో ఉన్నంత వరకు. ఆ తర్వాత 5వ తలం నుంచి భౌతిక బంధనాల నుంచి విముక్తి పొందుతామంట. ఎందుకంటే అక్కడ జ్ఞానం వచ్చింది, పూర్తి అవగాహన ఉంటుంది, ఎదుటి వారికి నేర్పిస్తూ స్వస్థత చేకూర్చే విషయం మీద దృష్టి సారిస్తాము. కాబట్టి ఇక్కడ భౌతిక బంధనాల నుంచి ఆల్మోస్ట్ విముక్తి పొందుతామట. అంతేకాక 5వ తలం చేరే వరకు భూమిపైన గడిపిన జీవితం గురించి అనుబంధం కలిగి ఉంటామని చెప్పారు. అంటే 4 తలాల వరకు కూడా, 5వ తలం చేరే వరకు 4 తలాల వరకు కూడా మనం భూమిపైన మన వాళ్ళు మనం ఎలాంటి జీవన విధానాన్ని గడిపాము అనేసి కొంచెం ఆ బంధనాలలో ఉంటూ మనం ఆ విషయంలో అనుబంధాన్ని కలిగి ఉంటామంట 4 తలాల వరకు. 5వ తలం నుంచి విశ్రాంతి జీవితం ఇంకా ఎల్లప్పుడూ ఉన్నత తలాల కోసమే ప్రయత్నిస్తూ ఉంటామని చెప్పారు. నాకు 1, 2, 3 తలాలు డే కేర్, నర్సరీ, కిండర్ గార్డెన్ మాదిరిగా అనిపించాయి. మనం పైన తలాలకు వెళ్ళిపోయిన తరువాత ఎప్పుడో కానీ కింద తలాల వైపు దృష్టి సారించము. సో ఇక్కడ 5వ తలం నుంచి విశ్రాంతి జీవితం, ఎందుకంటే కర్మలన్నీ అయిపోయాయి, జ్ఞానం వచ్చింది కాబట్టి ఇంకా అంతగా ఉండదన్నమాట. విశ్రాంతి జీవితం ఇంకా ఎల్లప్పుడూ కూడా ఉన్నత తలాల కోసమే ప్రయత్నిస్తూ ఉంటాము. అంటే ఇంకా కిందకు చూసే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ఎప్పుడు కూడా పైన ఉన్నత తలాల కోసమే ఇక్కడ ప్రయత్నిస్తూ ఉంటామంట. ఎందుకంటే ఇంకా జ్ఞానాన్ని సముపార్జించాలి, ఇంకా పైన తలాలకు వెళ్ళాలి అనే దాని మీద ఇక్కడ ప్రయత్నం ఉంటుందంట. ఇక్కడ ఏకో మేడం ఏం చెప్తున్నారంటే నాకు 1, 2, 3 తలాలు
డే కేర్, నర్సరీ, కిండర్ గార్డెన్ మాదిరిగా అనిపించాయి. అంటే 1, 2, 3 తలాలు చిన్న పిల్లల స్కూల్ ఉంటాయి కదా, నర్సరీ, కిండర్ గార్డెన్ అలా అనిపించాయంట. మనం పైన తలాలకు వెళ్ళిపోయిన తరువాత ఎప్పుడో కానీ క్రింద తలాల వైపు దృష్టి సారించము. అప్పుడప్పుడు ఎప్పుడైనా మనకి ఇష్టమై చూడాలనిపిస్తే తప్ప ఇంకా క్రింది తలాల వైపు మనము దృష్టిని సారించమని చెప్తున్నారు. మొదటి విభాగంలో నేను వృద్ధాత్మ, నూతన ఆత్మల గురించి సంభాషించాను. నూతన ఆత్మ మొదటి తలానికి, వృద్ధాత్మ 4వ తలానికి సంబంధించినది. మీరు ఏ తలానికి చెందినవారో అని మీకు ఆరాటం కలగవచ్చు. నాకు తెలిసినంతలో మొదటి 3 తలాలకు చెందిన వారెవరు ఈ పుస్తకం వైపు దృష్టి సారించరు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్కువ మేడం మొదటి విభాగంలో వృద్ధాత్మ, నూతన ఆత్మల గురించి సంభాషించానని చెప్పారు. నూతన ఆత్మేమో మొదటి తలానికి సంబంధించిందంట. అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, శైశవ ఆత్మదశ అని. అంటే స్వార్థంగా ఉంటూ, భయంతో బతుకుతూ, ఎదుటివారు బాధపడతారన్నది చూడకుండా, విచక్షణ లేకుండా తమకి ఏది ఇష్టమో అది చేస్తూ ఉంటారు. వాళ్ళు నూతన ఆత్మలు అన్నమాట. వాళ్ళు మొదటి తలానికి చెందినవారు. ఇక వృద్ధాత్మ అంటే 4వ తలానికి సంబంధించింది. ఇక్కడ మనల్ని ఏమంటున్నారంటే మీరు ఏ తలానికి చెందినవారు అని మీకు ఆరాటం కలగవచ్చు. నాకు తెలిసినంతలో మొదటి 3 తలాలకు చెందిన వారెవరు ఈ పుస్తకం వైపు దృష్టి సారించరు అని చెప్తున్నారు. 3వ తలంలోని వారు ఇది చదివినప్పటికీ వారికి ఉన్న మత నమ్మకాలకు ఈ పుస్తకంలోని విషయాలకు మధ్య సంఘర్షణ ఎదుర్కొంటారు. సో ఈ బుక్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు 3 తలాలకు చెందిన వారైతే కారట. అయితే 3వ తలంలోని వారి దగ్గరికి ఈ బుక్ పోయినప్పటికీ, చదివినప్పటికీ కూడా వారు అంతకు ముందు వారి మత పెద్దలు చెప్పినయి, వాళ్ళ ఒక్కొక్కరి మతంలో ఒక్కొక్క నమ్మకాలు ఉంటాయి, కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి కదా, వారు పూజించే విధానము, వారు నమ్మే ఆచారాలు అవన్నీ కూడా ఇందులో ఈ సత్యం ఎప్పుడైతే తెలుస్తుందో ఆ మత నమ్మకాలకు ఈ పుస్తకంలోని విషయాలకు మధ్య వాళ్ళు సంఘర్షణను ఎదుర్కొంటారంట. అంటే వీళ్ళు ఒకేసారి దీన్ని నమ్మలేక స్ట్రగుల్ అవుతూ ఉంటారని చెప్తున్నారు. 4వ తలంలోని వారు ఎక్కువ నేర్చుకోవాలనే కుతూహలంతో ఉంటూ వారి జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటారు కనుక ఈ పుస్తకానికి ఎక్కువ ఆకర్షితులు అవుతారు. సో ఇక్కడ ఎకోమెడ్ ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ 4వ తలంలో ఉన్న వారి దగ్గరికే ఈ బుక్ ఆకర్షితులు అవుతారు. ఎందుకంటే ఈ తలంలో ఉన్నవారు ఎక్కువగా నేర్చుకోవాలనే కుతూహలంతో ఉంటారంట. వారి జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటారంట. అంటే ఇప్పుడు మనము మన లైఫ్ లో ఎన్నో తెలిసి తెలియక చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను, ఇలా చేసి ఉండకూడదు అనేసి మనల్ని మనం ఎప్పుడూ కూడా వెనకేసుకురాం. మార్చుకోవడానికి ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటాం, మార్చుకోవడానికి రెడీగా ఉంటాం. సో ఇక్కడ అదే చెప్తున్నారు ఎక్కువ మేడం. వారి జీవితాన్ని బాగు చేసుకోవాలని ఎవరైతే అనుకుంటారో ఈ పుస్తకానికి ఎక్కువగా ఆకర్షితులవుతారని చెప్తున్నారు. నేను ఆత్మలోకంలో చూసిన మొదటి 4 తలాలు భూమి మాదిరిగానే ఉన్నాయి. తేడా ఏమిటంటే మనం భూమి మీద అందరం కలిసి ఉంటాం, కానీ అక్కడ విభాగాలుగా ఉంటాయి. సో ఇక్కడ ఎక్కువ మేడం ఫస్ట్ లో ఆత్మలోకంలో మనకి చెప్పారు కదా, రాళ్లతో కట్టిన వీధులు పల్లెటూరు లాగా ఉందని. అంటే ఈ మొదటి 4 తలాలు కూడా ఎలాగా ఉన్నాయంటే భూమి ఎలా ఉందో దారులు, ఇల్లులు, రోడ్లు ఎలా ఉంటాయో అక్కడ కూడా అలాగే ఉన్నాయట. కానీ తేడా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు భూమి మీద అందరం అన్ని రకాల ఆత్మస్థితులు ఉన్నవారు అందరం కలిసే ఉంటాం, పక్క పక్కన ఇల్లులు కట్టుకొని కలిసి ఉంటాం. తేడా మనకు అస్సలు తెలియదు, ఎవరికి ఏ ఆత్మస్థితి ఉందనేది ఎవరికి తెలియదు. కానీ అక్కడ ఏంటంటే దేనికదే విభాగాలుగా ఉంటాయంట. అంటే ఎవరు ఏ ఆత్మస్థితిని బట్టి ఏ తలానికి, ఏ విభాగానికి వెళ్తారనేది విభాగం చూడగానే మనకు అర్థమైపోతుంది. ఓహో వీళ్ళు ఈ విభాగంలో ఉన్నారంటే వీరి ఆత్మస్థితి ఇది అని అక్కడ మనకి చూడగానే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. మనం నిత్యం చూస్తున్న జీవితంలోని మనుష్యులను అక్కడ చూసినప్పుడు వారు ఏ తలానికి చెందినవారో అర్థం అవుతుంది. ఇప్పుడు భూమి మీద మన చుట్టుపక్కల అందరూ ఉంటారు, మన నైబర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, కానీ మనకి ఇక్కడ అర్థం కాదు. కానీ అక్కడ చూడగానే వెంటనే మనము నిత్యం చూస్తున్న మనుషుల్ని అక్కడ చూసినప్పుడు, ఆ విభాగంలో చూసినప్పుడు మనకి వెంటనే వాళ్ళు ఏ తలానికి చెందినవారో మనకి వెంటనే అర్థమైపోతుందంట. ఎందుకంటే ఆ స్థితిని బట్టి వాళ్ళు ఆ తలానికి ఎలిజిబుల్ అవుతూ ఉంటారన్నమాట. మొదట ఈ తలాల గురించి వివరాలు నాకు అందించడానికి దేవదూత చాలా సంశయించారని. ఎందుకంటే భూమి మీద మన గురించి ఎదుటివారి అవివేకాల గురించి మనం తీర్మానిస్తూ ఉంటామని, అంటే జడ్జిమెంట్ చేస్తూ ఉంటామని, దానివల్ల మన ఎదుగుదల నుంచి దృష్టి మళ్ళే అవకాశం ఉందని చెప్పారు. ఫస్ట్ ఈ వివరాలు దేవదూత ఎక్కువ మేడంకి చెప్పడానికి కొంచెం సంశయించారంట, ఇంట్రెస్ట్ చూపిలేదట. ఎందుకంటే చూపించినప్పుడు పలానా విభాగంలో వీళ్ళు ఉన్నారంటే ఓహో వీళ్ళ ఆత్మస్థితి ఇక్కడ వరకే ఉంది అనేసి అనుకుంటాం అనుకోండి. ఇప్పుడు మనము ఎవరినైనా చూసి వీళ్ళు ఇలా ఉన్నారని జడ్జిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, మన ఆత్మస్థితి కొంచెం దిగజారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆమెకు చూపించడానికి ఫస్ట్ ఆమె సంశయించారంట. ఎందుకు అంటే మన ఎదుగుదల నుంచి దృష్టి మళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం ఇతరులను జడ్జి చేస్తామో మన ఎదుగుదల
కొంచెం తగ్గిపోతుంది కాబట్టి ఆమె ఫస్ట్ సంశయించారని చెప్తున్నారు. మనం గుర్తించాల్సింది ఏమిటంటే మొదటి 4 తలాలలోనూ మనం ఐకమత్యంతో ఒకరి ఎదుగుదలకు ఒకరం నిరంతరం సహాయపడుతూ ఉంటాము. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే గుర్తించాల్సిన విషయము మొదటి 4 తలాలలో అందరూ కూడా ఐకమత్యంతో ఒకరికొకరు ఒకరి ఎదుగుదలకు ఇంకొకరు సహాయం చేసుకుంటూ సహాయపడుతూ ఉంటారట. మనం ఎదుటి వారితో ఎక్కడ నుంచి వచ్చామో ఇప్పుడు ఎక్కడున్నామో ఎదగడానికి ఎటువంటి ఆస్కారాలు ఉన్నాయో అసలు మన శక్తి సామర్థ్యాలు ఎంతటివి అన్న విషయాలను చర్చిస్తూ ఉంటాం. మనలోని చెడు లక్షణాలు శక్తి సామర్థ్యాలను ఎదుటి వారిలోనూ చూడగలుగుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకరికి ఒకరు సహాయపడుతూ ఎదుగుదలకు అలాగే మనం ఎక్కడి నుంచి వచ్చాము అసలు అంటే నేను పలానా ప్లేస్ నుంచి పలానా ఊరు నుంచి పలానా ప్లేస్ నుంచి వచ్చాను అనేసి ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారంట. అలాగే ఎదగడానికి ఎటువంటి ఆస్కారాలు ఉన్నాయి, ఇప్పుడు మనం అసలు వచ్చి ఇక్కడ మనం ఏ విభాగంలో ఉన్నాం, ఏ తలంలో ఉన్నాం, మనలో ఎదగడానికి ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అక్కడ మనం వాళ్ళందరితో కూడా చర్చించుకుంటూ ఉంటామంట. ఆ విభాగాలలో మనలోని చెడు లక్షణాలు శక్తి సామర్థ్యాలను ఎదుటి వారిలోనూ చూడగలుగుతాం. అంటే మనలో ఏవైతే ఉన్నాయో ఎదుటి వారిలో కూడా అవి ఉన్నాయని చూడగలిగే సామర్థ్యాన్ని మనము కలిగి ఉంటామంట. ఆ తర్వాత భిక్షాటన చేసేవారు దొంగలు దొంగిలించుకోవటం ద్వారా కాకుండా ఇంకా మరి ఎన్నో రకాలుగా వారికి భోజనం నిత్య అవసరాలు ఆస్తిపాస్తులు లభ్యం కాగలవని నిదానంగా తెలుసుకుంటారు. ఇక్కడ భిక్షాటన చేస్తూ ఉంటారు కదా, బెగ్గింగ్ చేస్తూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి తెలియక ఇక్కడ చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తలాలలోకి ఆ విభాగంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారంట, రియలైజ్ అవుతారంట. మనం ఇలా చేసి ఉండకూడదు, ఇలా చేయకుండా కూడా మనం ఇంకా ఏదైనా మంచి పనులు చేసి సంపాదించుకుంటే మనకి భోజనము నిత్యావసరాలు ఇల్లు అవన్నీ కూడా మనకి లభ్యం అయ్యేయి, మనం అనవసరంగా అవన్నీ చేశామని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారట. వారిలో జ్ఞానం మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది. మనందరం కూడా ఇలానే ఒకరినొకరు సరిదిద్దుకుంటూ సంపూర్ణ స్థితికి చేరుకుంటాం. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి జ్ఞానం వస్తుందన్నమాట. మెల్లమెల్లగా జ్ఞానం వచ్చి అనుకుంటారంట, అనవసరంగా భిక్షాటన చేసి దొంగిలించి ఇతరులను బాధ పెట్టాము, మనం అలా చేయకుండా ఇంకా వేరే పనులు ఏదైనా మంచి పనులు చేసుకొని ఉంటే అప్పుడు కూడా మన జీవితం బాగానే గడిచి ఉండేదనేసి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారట. మనందరం కూడా వాళ్ళలాగే మనందరం కూడా ఒకరినొకరం సరిదిద్దుకుంటూ అంటే చేసిన తప్పుల నుంచి సరిదిద్దుకుంటూ సంపూర్ణ స్థితికి చేరుకుంటాం. ఒకేసారి అందరూ ఎవరు కూడా సంపూర్ణ స్థితికి చేరుకోదు కదా, తప్పులు చేస్తూ సరిదిద్దుకుంటూ వాటి నుంచి మనం నేర్చుకుంటూ సంపూర్ణ స్థితికి వెళ్తామని ఇక్కడ చెప్తున్నారు. మనం ఎదుటి వారిలోనూ మంచి చెడు రెంటిని ఉదాహరణలుగా తీసుకుంటాం. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మనలో కొంత భాగాన్ని మనకు ప్రతిబింబిస్తారు. సో ఎదుటి వారిలో మనం ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనము మహాభారతంలో క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు దుర్యోధనుని కర్ణుని తీసుకున్నప్పుడు వారిలో మంచి దివ్యత్వాన్ని తీసుకుంటాం, చెడును తీసుకుంటాం. వారు ఇగో ఈ దివ్యత్వం వల్ల వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందారు, ఈ చెడు వల్ల వాళ్ళు ఇక్కడ దిగజారిపోయారు. అలా మనం రోల్ మోడల్ గా తీసుకున్నప్పుడు వేరే వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పినట్టుగా మనం ఎప్పుడు కూడా ఎదుటి వారిలోని మంచిని చెడును రెండింటిగా ఉదాహరణలుగా తీసుకొని వాళ్ళ నుంచి మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది నేర్చుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ఎదుటి వారి నుంచి ఎప్పుడు కూడా మనం మంచిని చెడును రెండింటిని ఉదాహరణలుగా తీసుకుంటాము. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మనలో కొంత భాగాన్ని మనకి ప్రతిబింబిస్తారు. అంటే ఖచ్చితంగా మనలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు కానివ్వండి, చెడు లక్షణాలు కానివ్వండి, మన చుట్టూ ఉన్న వాళ్ళలో కొంతవరకు వాళ్ళలో కూడా ఉంటాయి, మనవి వాళ్ళవి మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఆలోచనలు కానివ్వండి, వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి, కొంతవరకు మనవి వాళ్ళవి మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ అదే చెప్తున్నారు, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మనలో కొంత భాగాన్ని ప్రతిబింబిస్తారు. అందువలనే మనం అందరం ఇక్కడ కలిసిమెలిసి ఒకరికొకరు సహాయపడుతూ కలిసి ఎదగడానికి ప్రయత్నిస్తుంటాము. ఇక్కడ ఒకరికొకరు సహాయపడటము సహాయ సహకారాలు అందించుకుంటూ ఎదగడానికే ఇక్కడ మనం ప్రయత్నిస్తూ ఉంటాము. ఒకరి ఎదుగుదలకి ఇంకొకరు ఎప్పుడు కూడా అడ్డు కాదనమాట. మనం అందరం ఒకరినొకరు స్వస్థత పరుచుకోవడానికి కలిసి ఎదగడానికి ఇక్కడ ఉన్నామని చెప్తున్నారు. ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇంకొకరము వారికి గైడ్ చేస్తూ స్వస్థత పరుచుకుంటూ ఒకరికొకరం సహాయ సహకారాలు అందించుకుంటూ ఇక్కడికి కలిసి ఎదగడానికే ఇక్కడికి వచ్చాము, ఎదగడానికే ఇక్కడ ఉన్నామని ఇక్కడ ఎకో మేడం మనకి చక్కగా వివరిస్తున్నారు. సో ఇవి ఆత్మస్థితులు. అయితే మరి మనం ఫైనల్ గా మన ఆత్మస్థితి ఏంటనేది ఇక్కడ మనం శరీరంతో ఉన్నప్పుడు మనకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కానీ మాస్టర్స్ మన ఆత్మస్థితి తెలుసుకోవాలి అంటే మనము 72 శ్వాసలు ఏదైతే వంశీ సార్ చెప్పారో 72 శ్వాసలు చేసి రాత్రిపూట నా ఆత్మస్థితి ఎలా ఉంది అని
గనక మనం అడిగినట్లయితే మాస్టర్స్ మన ఆత్మస్థితిని చూపిస్తారు. అప్పుడు మనం డ్రీమ్ లో మన ఆత్మస్థితిని చూసుకోవచ్చు, మనం ఎక్కడ ఎలా ఉన్నామని దాన్ని మార్చుకోవచ్చు అన్నమాట. సో ఇవి ఆత్మస్థితులు. మొత్తం 7 రకాల ఆత్మస్థితుల గురించి మనకి ఇక్కడ ఎకో మేడం చెప్పారు. సో ఇది ఆత్మ యొక్క స్థితులు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన యూనివర్స్ కి, అలాగే ఇంతసేపు విన్న మీ అందరికీ నా ధన్యవాదములు. థ్యాంక్ యూ.